గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పండి. ఇప్పుడు ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరు ఓటేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు బీసీ నాయకుడిగా స్పందించాలని బీసీ ఆయనే అంటున్నాడు. బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏదంటే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు. మళ్ళీ ఏం గుర్తులేదు. 15 నిమిషాలతో మళ్ళీ ఏం గుర్తులేదు. అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో సర్పంచో ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డారు. ఓట్లు పడ్డాక గెలవాలి. వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే. వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం. తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? ఆయన గెలవలే. వాళ్ళు అన్ని ఆయన ఏం మారుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడతానంటే చెప్పండి. మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా?